రాబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ అనేది ఒక హాట్ టాపిక్గా మారింది. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం శ్రీహరి గారి కూతురు కడియం కావ్య అయితే బరిలో ఉండబోతున్నారు. మరియు ఇటు బీజేపీ నుంచి ఆరూరి రమేష్ గారికి అయితే టికెట్ అయితే దక్కించుకున్నారు. మరియు బీఆర్ఎస్ పార్టీ నుంచి మారేపల్లి సుధీర్ కుమార్ గారు జెడ్పీ చైర్మన్, హనంకొండ జెడ్పీ చైర్మన్. మరి ఈ ముగ్గురు పేర్లు అయితే ఖరారైపోయాయి. మరి వీరు ముగ్గురు అయితే బరిలో ఉండబోతున్నారు. మరి ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో, అసలు వాళ్ళు ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని వెళ్ళి అడిగి తెలుసుకుందాం. పదండి, చెప్పండి మీ పేరు. ఏం చేస్తుంటారు? మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి మే 13వ తారీఖున. మరి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? మేము పోయినసారి అంటే కేసీఆర్కి ఓటేసామండి. కాకపోతే కేసీఆర్ కొన్ని మంచి పనులు చేసి కొన్ని అందులో అక్కరాన్ని కూడా చేశారు. అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఉన్న ప్రభుత్వము కొత్తగా కావాలని ప్రజలు కోరుకొని కాంగ్రెస్ పార్టీకి వేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ వల్ల 6 పథకాలు వచ్చినాయి. 6 పథకాలు కూడా మనకు మంచిగా జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ కడియం కావ్య డాక్టర్ అని ఆమె జిల్లాకు మంచి చేస్తుందని మేము అనుకుంటున్నాం. ఆమెకే ఇస్తాను మా ఓటు, కంపల్సరీ తనకే ఇస్తామని అనుకుంటున్నాం. అంటే పార్టీ మారడం వలన వాళ్ళ మీద ఆరోపణలు వస్తున్నాయి కదా, అంటే పార్టీలు మారారు, టికెట్ కోసం పార్టీలు మారారు అని. టికెట్ కోసం పార్టీలు మారింది కరెక్టే, కానీ ఒకప్పుడు అంటే నిజంగా కడియం శ్రీహరి అసలు మారద్దు. ఎందుకంటే 2 సార్లు తనకు మంత్రి పదవి ఇచ్చిండు కేసీఆర్ కాబట్టి మారదు. కాకపోతే కొన్ని ఇరిగేషన్ వల్ల తను మారడం జరిగింది, కాంగ్రెస్కి రావడం జరిగింది. కాంగ్రెస్కి రావడంతోనే వచ్చుతోనే మన రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ బిడ్డకు ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరడంతోనే మన రేవంత్ రెడ్డి గారు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. పార్టీ మారడం వలన వాళ్ళు అంటే వేరే పార్టీ వాళ్ళకు ఓట్లు చిల్లే అవకాశం ఏమైనా ఉందా? పార్టీ మారడం వల్ల అలాంటి ఏం జరిగాయండి. కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్కి ఓటేస్తేనే మనకు పనులు అభివృద్ధి జరుగుతాయి, మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ప్రతి మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ నుంచి హామీ ఇచ్చారు, అవి కూడా జరుగుతాయి. అట్లా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బెటర్ అని నా ఫీలింగ్. నమస్తే అండి, మీ పేరు? ఏం చేస్తుంటారు? ఫైనాన్స్ కంపెనీలో జాబ్ చేస్తారు. మరి ఇప్పుడు మే 13వ తారీఖున పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. మరి మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎందుకని కాంగ్రెస్ అంటున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది. తర్వాత ఎవరైతే మన జాబ్ అప్లికెంట్స్ అంటే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి కొంచెం న్యాయం జరుగుతుంది, నోటిఫికేషన్ చూస్తాయి. తర్వాత ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తారు. అంటే మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో అలాంటి స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ కాలేదు, చాలా వరకు డిలే అయింది, నష్టపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కొంచెం చేంజ్ పేదవాళ్ళకు కూడా చాలా చేస్తారు. మరి బీజేపీ కూడా ఇస్తామని హామీ కూడా ఇస్తున్నారు కదా, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానివ్వండి. మరియు కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం కావ్య గారు అయితే పోటీ చేస్తున్నారు. మరి గతంలో బీఆర్ఎస్ పార్టీలో నుంచి ఈ పార్టీకి వచ్చారు కదా, అంటే వాళ్ళకు ఓట్లు ఏమైనా తగ్గే అవకాశం ఏమైనా ఉందా? ఎవరికంటే బీజేపీ వాళ్ళకి? కడియం కావ్య లేదండి, ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశం. ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశం. మీ పేరు? జయశ్రీ. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే హనంకొండనే. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి మే 13వ తారీఖు. ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు? మోదీ గారికి. ఎందుకని? ఎందుకంటే మన భారతదేశానికి ఎంత సేవలు చేస్తాడు. అడ్రస్ అంటూ లేని భారత్ను అందరం ఎక్కించేంత వాల్యూ తెచ్చింది భారత్కు. అన్ని ప్రపంచ దేశాలు ఇండియా వైపు చూస్తున్నాయి. కాబట్టి కంపల్సరీ లోకల్లో ఎవరుంటారు కానీ సెంట్రల్లో మాత్రం మోదీ గారు ఉండి తీరాలి. అంటే మోదీ గారి పైన కవిత కూడా రాశాను, చాలా ఇష్టం. మోదీ గారు కంపల్సరీ గెలవాలి. మరి లోకల్లో చూసుకుంటే కనుక కాంగ్రెస్ నుంచి కడియం కావ్య గారు పోటీ చేస్తున్నారు, మరియు బీజేపీ నుంచి ఆరూరి రమేష్ గారు పోటీ చేస్తున్నారు, మరియు బీఆర్ఎస్ పార్టీ నుంచి మారేపల్లి సుధీర్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఈ అభ్యర్థుల పరంగా చూసుకుంటే ఎవరు కొట్టేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అభ్యర్థుల పరంగా అంటే కావ్య అయినా ఓకే, కాకపోతే మోదీ గారి అభిమానంతో ఏదైనా సాధించవచ్చు కదా అని చెప్పేసి మోదీ గారికి. చెప్పండి సార్, మీ పేరు? ఏం చేస్తుంటారు మీరు? బిజినెస్ చేస్తుంటారు. మరి ఇప్పుడు మే 13వ తారీఖున పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. మరి మన వరంగల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం కావ్య గారు పోటీ చేస్తున్నారు, మరియు బీజేపీ నుంచి ఆరూరి రమేష్ గారు పోటీ చేస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి
చూసి ఓటు వేయడం కాదు, బీజేపీ రావాలని బీజేపీ ఓటిస్తాను. బీజేపీ వస్తే బాగుంటుంది. ఎందుకని మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు వద్దంటారు? వీళ్ళు ప్రజల సేవకులు కాదు, వాళ్ళ స్వార్థం కోసం పార్టీ మాత్రం వాళ్ళ ప్రజలకు వాళ్ళు సేవ చేసేవాళ్ళు. అందుకని మనకి సంఘంలో బీజేపీ వస్తే మోదీ బాగుంటుందని చెప్పేసి బీజేపీ కొట్టేస్తే బాగుంటుంది. మరి ఇప్పుడు మొన్న కాంగ్రెస్ పార్టీలోకి మారారు కదా బీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం కావ్య గారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? పద్ధతి కాదు, ఉంటుంది కాదు, గుణపాఠం చేస్తారు బీజేపీకి. బీజేపీకి వేస్తే అభివృద్ధి అనేది. సార్ నమస్తే, మీ పేరు? ఏం చేస్తుంటారు? రిటైర్డ్ ఇంజనీర్. మరి ఇప్పుడు మే 13వ తారీఖున పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? దేశం సురక్షంగా ఉండాలంటే బీజేపీ. మరి ఇక్కడ బీజేపీ నుంచి ఆరూరి రమేష్ గారు పోటీ చేస్తున్నారు. మరి అతను అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నారా మీరు? చేస్తారని. ఎందుకని మరి కాంగ్రెస్కి కాకుండా బీఆర్ఎస్కి కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా కడియం కావ్యకి టికెట్ ఇచ్చారు కదా, మరియు బీఆర్ఎస్ పార్టీకి కూడా మారేపల్లి సుధీర్ కుమార్ గారికి టికెట్ ఇచ్చారు కదా, మరి వీళ్ళిద్దరు ఎందుకు వద్దాం? దేశంలో మోదీ గారు చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి అది కంటిన్యూ అట్లే కావాలి. ఈ మధ్య అభివృద్ధి వస్తే ఇవన్నీ చేయలేదు, మంచి ఆత్మలకు లేకపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి దేశం నిర్మించదగ్గర ఉండాలంటే ముందు కావాలి. ఓకే. మరి మనతో ఇక్కడ కొంతమంది సీనియర్ సిటిజన్స్ అయితే ఉన్నారు, ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు సుదర్శన్ రెడ్డి. ఏం చేస్తుంటారు మీరు? మెడికల్ ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయ్. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మే 13వ తారీఖున ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి ఓటేస్తే అభివృద్ధి అనేది చెందుతుంది? ఫస్ట్ మేము ఏం చేస్తామంటే మనం దేశం గురించి చూస్తాం. దేశం సుస్థిరంగా ఉండాలన్నా దేశంలో ఒక నిజాయితీ పరుడు, ఒక బ్రహ్మచారి ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడు. ఆయన వల్ల దేశం సుస్థిరంగా ఉంటుంది, బాగుపడుతుంది. ఆల్రెడీ ఎంతో అభివృద్ధి చెందింది. ఈ చిన్న ఈ పథకాలు ఇవన్నీ డెవలప్మెంట్కి ఏం ఉపయోగపడేది. సో నా అభిప్రాయం ఏంటంటే వ్యక్తులను పక్కన పెడదాం. ఏ ఎంపీగా ఎవరు పోటీ చేస్తాను ఎవరనేది ఆ వ్యక్తి ఎటువంటి వాడన్నా కానీ మేము వ్యక్తి ముఖం చూడం. ఓన్లీ మేము ప్రధానమంత్రి మోడీ గారి ముఖం చూసి మాకేంటంటే మోడీకి వేస్తే మన భారతదేశం సుస్థిరంగా ఉంటుంది, ఎంతో అభివృద్ధి చెందుతుందని నా ఆలోచన. మరి అభ్యర్థుల పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ బీజేపీ నుంచి ఆరూరి రమేష్ గారు పోటీ చేయబోతున్నారు కదా, మరి వారు ఒకవేళ అధికారంలోకి వస్తే వాళ్ళు ఇక్కడ అభివృద్ధి అనేది చేస్తారా? మీరు అభివృద్ధి చేస్తారా అంటే వీరిని పక్కన పెట్టి మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు కదా, స్టేట్ లీడర్స్ వాళ్ళు చూసుకుంటారు, మన సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటారు. ఈయన ఎటువంటి వాడన్నా కానీ ఈయనని పక్కన పెట్టైనా అభివృద్ధి చేస్తారు. మరి ఇప్పుడు స్టేట్లో అయితే కాంగ్రెస్ అయితే వచ్చింది కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటి వరకు అంటే ఒక 5-6 మంత్స్ అవుతున్నది, ఇప్పటి వరకు అంటే కొన్ని పథకాలు మాత్రం పెట్టారు. కొంతమందిని అడుగుతానేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరింత డెవలప్మెంట్ అనేది చేస్తారని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వస్తే బాగుంటుందా మరి సెంట్రల్లో? నేను అనేది ఏంటంటే ఏ పార్టీకి సుస్థిరమైన మెజార్టీ రాదు, ఓన్లీ బీజేపీకి సుస్థిరమైన మెజార్టీ వస్తుంది. కాబట్టి అదే చక్కగా పరిపాలించగలరు. ఇప్పుడు ఈ పార్టీలకు వేసినాం అనుకో, ఈ కూటమికి వేసినాం అనుకో, ప్రధానమంత్రి ఎవరైనా కానీ ఎన్ని రోజులు ఉంటారు ప్రధానమంత్రిగా, ఎన్ని రోజులు వస్తారనేది కూడా మనకు తెలియదు. సో మనం దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆల్రెడీ ఒక 10 సంవత్సరాలు ఆయన అమోఘంగా పరిపాలించాం. చిన్న అనేది పక్కకు పెట్టాలి, వ్యక్తులను మనం పక్కకు పెట్టాలి. మనమేంది దేశ అభివృద్ధిని, దేశ సుస్థిరతను, దేశాన్ని కాపాడాలని చూసుకోవాలి. మరి వరంగల్లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నుంచి కడియం కావ్య గారు అయితే పోటీ చేస్తున్నారు, కడియం శ్రీహరి గారి కూతురు. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నాకైతే పార్టీలు మార్చడం అనేది పద్ధతి కాదు. ఎవరు ఏ పార్టీ నుంచి గెలిచిందో ఆ పార్టీని నమ్ముకోవాలి, ఆ పార్టీలే ఉండాలని నేను ఆలోచన. సరే వాళ్ళ ఆలోచన ఎట్లుంటే అది వాళ్ళకు వదులుతాం, మనం వాళ్ళని విమర్శించాం. పరిస్థితులను బట్టి వాళ్ళు మారచ్చు. కానీ మనం ఏ పార్టీ నుంచి ఎన్నుకోబడ్డామో ఆ పార్టీ నుంచి పోవడం అంటే కొద్దిగా
వాళ్ళనిపిస్తుంది. దాని పరిస్థితులను బట్టి వాళ్ళు పోవచ్చు. దానికి మనం ఏం చేయలేం. దాన్ని కూడా వాళ్ళని కూడా తప్పు పట్టేది. కానీ నా అభిప్రాయం ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే అది నాకు ఇలాంటివి మా బాధాకరంగా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో ఉండాలి. ఆ పార్టీ దాని పరిస్థితులను బట్టి వాళ్ళు దాన్ని కూడా తప్పు పట్టాలి. చెప్పండి మీ పేరు? నా పేరు అశోక్ కుమార్. నేను టీచర్ను. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి మే 13వ తారీఖున. ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు వరంగల్? పార్టీ పరంగా చూస్తే బీజేపీ సెంట్రల్లో మాత్రం బీజేపీ బాగా నడుస్తుంది. మోడీ ప్రధానమంత్రి ఉంటేనే బాగుంటుంది. కానీ స్టేట్ విషయానికి వస్తే ఈ రేవంత్ రెడ్డి వల్ల బాగా హైప్ పెరుగుతుంది. తర్వాత కాంగ్రెస్ కావ్య ఆమె నిజాయితీ పరులారని నేను విన్నాను. అవినీతి ఆరోపణలు ఆమె మీద ఏం లేవు నేను విన్న విషయం. అంటే ఉన్నదో తెలియదు, నాకు తెలియదు. కానీ ఆమె వస్తే కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే మిగతా అవుతుంది ఆరు రమేష్ ఆయన ఇదివరకు బీఆర్ఎస్లో ఉండి ఆయన అవినీతి ఆరోపణలు కబ్జాలు అన్నీ నేను పేపర్ అన్నగా చూడలేదు. కాకపోతే ఇప్పుడు ఎవరైతే అవినీతి పరులు కాదో వాళ్ళకి ఎన్నుకుంటే మనం బాగుపడుతున్నాం. ఆ ఉద్దేశం. బీజేపీ వస్తేనే బాగుంటుంది. సెంట్రల్లో బీజేపీ రావాలి. సెంట్రల్లో బీజేపీ రావాలి. మరి ఇక్కడ ఎవరు రావాలనుకుంటున్నారు? ఇక్కడ క్యాండిడేట్ బట్టి రావాలి. ఈ ఒక్క స్టేట్లో మాత్రం బీజేపీ రాకుండా అక్కడ జరగదు కదా. మరి ఇక్కడ జెడ్పీ చైర్మన్ మారేపల్లి సుధీర్ గారికి ఆయన 4 రోజుల కింద వస్తున్నాడు. ఆయన పేరు ఎక్కువ అనుభవం లేదు. ఆయన కూడా నిజాయితీ పడైన విన్నా. కాకపోతే ఈ బీఆర్ఎస్ మైనస్ ఉన్నది, చాలా మైనస్. కేసీఆర్ ఆయనకే మైనస్. ఆయన ఇప్పుడు మాట్లాడకుండా కాబట్టి ఆయన పార్టీ కూడా కొంచెం డౌన్ అయ్యి కాబట్టి ఆయనకి ఓట్లు పడే అవకాశం తక్కువ. బీజేపీ వస్తేనే బాగుంటుంది. బీజేపీ సెంట్రల్లో నాట్ తెలంగాణ. నమస్తే అండి, మీ పేరు? కోటేశ్వర్. కోటేశ్వర్ గారు ఏం చేస్తుంటారు? నేను కార్పొరేటర్. కార్పెంటర్ మేస్త్రి. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి మే 13వ తారీఖున. మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? ఎవరు కోటేస్తే అభివృద్ధి అనేది చెందుతుంది? ఎందుకని? కాంగ్రెస్ అంటే మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా, ఇప్పటివరకు ఏం చేసింది? ఇప్పటికంటే ఒక్కొక్కటి కూడా టైం పడుతుంది కదండి. చేసిన వాళ్ళకి ఇప్పుడే మన కొత్త గుప్పటి కదండి. చేసిన కూడా టైం పడుతుంది కదా, కొంచెం టైం ఇవ్వాలి మనం. మరి అటు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అని పెట్టారు కదా, అది దానివల్ల ఆటో కార్మికులు బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా. వాళ్ళకు కూడా ఉపాధి కూడా చూపిస్తారు గవర్నమెంట్. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి అనేది కడియం కావ్య గారికి టికెట్ ఇచ్చారు కదా. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉండే కదా, ఇప్పుడు వారికి టికెట్ ఇచ్చారు కదా, మరి వారు అభివృద్ధి చేస్తారంటారా? చేస్తారు, తప్పకుండా. కావాలని వచ్చినప్పుడు తప్పకుండా చేస్తారు. కాంగ్రెస్కే ఇద్దాం అనుకుంటున్నాను. మరి విన్నారు కదా ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కలా ఉన్నది. కొంతమంది కాంగ్రెస్ అంటున్నారు, మరి కొంతమంది బీజేపీ అంటున్నారు. తక్కువగా చూసుకుంటే అయితే బీఆర్ఎస్ పార్టీ అని మరి కొంతమంది అంటున్నారు. మరి ఎన్నికలు వచ్చే వరకు ఆగాల్సిందే, ఎవరు అధికారంలోకి రాబోతున్నారో వేచి చూడాల్సిందే. అంతవరకు చూస్తూనే ఉండండి మా NSR న్యూస్. కెమెరామెన్ వినేష్తో సంతోషి, NSR న్యూస్ వరంగల్.